హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం కదా, మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. అయితే నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం వీడియో అంతా మీకోసం నేను షేర్ చేస్తున్నాను చూడండి. ప్రతి వారం మన ఛానల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఏదో ఒక స్వీట్ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా. అయితే ఈరోజు కూడా మీ అందరికీ ఫేవరెట్ అయిన రవ్వ కేసరి ఐటమ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే రవ్వ కేసరి అనేది అందరికీ తెలిసిందే, కాకపోతే నేను చేసే మెథడ్ అనేది మీకు ఒకసారి షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా అందరూ హ్యాపీగా అమ్మవారి ఆశీస్సులు అనేవి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అయితే ముందుగా మనం ఏ స్వీట్ రెసిపీకి అయినా సరే యూజ్ చేసేది డ్రై ఫ్రూట్స్ అండి. జీడిపప్పు, యాలకులు, వీటిని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే పాన్లో నేను 1 గ్లాస్తో రవ్వ అనేది తీసుకున్నానండి. ఈ యొక్క ఉప్మా రవ్వని నేను ఫ్రై చేసుకుంటున్నాను. నేతిలో ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కడ ఉండలు పట్టకుండా జాగ్రత్తగా స్లోగా మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 గ్లాస్ తీసుకున్నాను కదండి, దానికి తగ్గట్టుగా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకొని ఈ యొక్క వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అయితే చూస్తున్నారు కదా, నేను రవ్వ అనేది బాగా ఫ్రై చేశాను. అంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వాటర్ కూడా పక్కన మనం పెట్టుకున్న వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలండి. మనం ఉండలు పట్టకుండా కలుపుకున్న తర్వాత గ్లాస్ రవ్వకి గ్లాస్ షుగర్ అనేది తీసుకోండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. మనకి ఎక్కడ ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అనేది అవుతుంది. ఆ తర్వాత ఆప్షనల్ అండి, ఇది ఫుడ్ కలర్ ఉన్నట్లయితే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. మీకు లేదు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు. దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం రవ్వకు అంతటికి పట్టే విధంగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి కూడా బాగా కలవాలి. ఇందులో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ల వరకు ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేయండి. ఇలాచీ యాడ్ చేసిన తర్వాత చిటికెడు పచ్చకర్పూరం ఉన్నట్లయితే వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుంటే మన యొక్క టేస్టీ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి పెట్టండి. అదేవిధంగా నైవేద్యానికి కూడా చాలా సింపుల్గా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.